నమస్తే అన్న. నమస్తే. మీరు ఎవరు, మీరు ఏంటి, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు ఆడార్ నాగరాజు, పొలిటికల్ అనలిస్ట్. ఓకేనా. ఈరోజు ఏదైతే భారత్ అదేవిధంగా పాకిస్తాన్, ఈ రెండు దేశాల మధ్య ఏదైతే ఉధృత వాతావరణం ఉందో, భారతదేశం ఏదైతే భారత సైన్యం అదేవిధంగా భారత ప్రభుత్వం రాజకీయ పరంగా అదేవిధంగా యుద్ధ నీతి రెండు అంశాలను కూడా చాలా బలంగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఏదంటే గత 2 నెలల నుంచి పాకిస్తాన్లో ఆర్థికపరమైన సంక్షోభం ఉంది. అదేవిధంగా ఏదైతే సింధు నది జలాల అంశం ఏదైతే ఉందో, ఈ సింధు నది జలాల అంశం ఏదైతే ఉందో ఇక్కడ పాకిస్తాన్కి వాటర్ వెళ్లకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా గతంలో భారతదేశం మీద పాకిస్తాన్ వాళ్ళు అనేక సార్లు దాడి చేసినా సరే ఏసారి కూడా భారతదేశం సింధు జలాలని ఆపలేదు. కాబట్టి ఈ రోజు కూడా ఏదైతే ఈ సింధు జలాల ఒప్పందం అంశం ఏదైతే ఉందో, ప్రపంచ బ్యాంకు మధ్య జరిగిన ఒప్పందం, ఈ బ్యాంకు అంశం కూడా ఈ రోజు ప్రపంచ బ్యాంకు కూడా సింధు జలాల అంశం మీద ఖచ్చితంగా అంటే ఏ రకమైన కండిషన్ ఇవ్వలేకపోతుంది, ఏ రకమైన ఆర్డర్ కూడా ఇవ్వలేకపోతుంది. ఎందుకు ఆపేరు అని ప్రశ్నించలేకపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలి భారతదేశం ఏ రోజు కూడా అలాంటి పరిస్థితులు వస్తే తప్ప మన భారతదేశం ఏ రోజు కూడా సింధు జలాలు ఆపలేదు. కాబట్టి ఈ ప్రపంచ బ్యాంక్ కూడా ఈ అంశం తెలుసు. కాబట్టి ఖచ్చితంగా సింధు జలాల అంశం ఏదైతే ఉందో ప్రపంచ బ్యాంక్ కూడా ఈ రోజు మౌనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా రాజకీయ సంక్షోభం. ఎందుకంటే మన భారతదేశంలో ఒకవైపు ప్రభుత్వం ఆర్మీని రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే ఇతర దేశాల మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు వ్యవహరిస్తారు. పాకిస్తాన్లో ఆ రకంగా ఉండదు. ఒకవైపు ఆర్మీ, అదేవిధంగా ఇంకోవైపు ఉగ్రవాద సంస్థలు ఆర్మీ రెండు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని శాసించడం జరుగుతాయి. గతంలో ఉన్న ఏదైతే 2022లో ఇమ్రాన్ ఖాన్ అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది భారతదేశం మీద, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద ఒక పాజిటివ్ గా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసిన తక్కువ సమయంలోనే ఈ ఉగ్రవాద సంస్థలు, అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ, అక్కడున్న ప్రభుత్వం మీద, అదేవిధంగా అక్కడున్న ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి 2022లో అవిశ్వాస తీర్మానం పెట్టి అక్కడ ఇమ్రాన్ ఖాన్ ని తొలగించడం జరిగింది. ఈ రోజు ఎవరైతే షరీఫ్ గారు ఉన్నారో ఈయన ఎక్కడం జరిగింది. ఇప్పుడు అదే ఇమ్రాన్ ఖాన్ వర్గం ఈ రోజు బలంగా పాకిస్తాన్ లో పోరాడుతుంది. ఎందుకంటే ఈ షరీఫ్ గారు వచ్చిన తర్వాత అక్కడ ఆ దేశానికి ఉపయోగం లేదు, అదేవిధంగా భారతదేశంతో కూడా సరిగ్గా వ్యవహరించడం లేదు అన్న ఏదైతే ఉందో ఆ విమర్శ ఉందో ఖచ్చితంగా అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఒకవైపు ఆర్మీ ఒత్తిడి ఉంది, ఎవరైతే మనకి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ గారు ఉన్నారో ఆర్మీ ఒత్తిడి ఉంది, ఉగ్రవాదుల ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులకు ఎప్పుడు కూడా యుద్ధం చేయాలి, యుద్ధం చేయమే వాళ్ళ కాన్సెప్ట్. అక్కడున్న ప్రభుత్వాన్ని శాసిస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మీరు యుద్ధానికి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే, యుద్ధం చేయడానికి మీరు సహకరించకపోతే మీ ప్రభుత్వం మేము దించేసి ఇంకో వ్యక్తిని ఎంచుకుంటాం అన్న డిమాండ్ చేసే పరిస్థితులు అక్కడ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఈ రోజు ఆర్థిక సంక్షోభం ఉంది, అదేవిధంగా రాజకీయ సంక్షోభం ఉంది, ఆర్మీ ఒత్తిడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా షరీఫ్ గారు ఎక్కిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదు. అదేవిధంగా ఏదైతే మన దేశం పట్ల వ్యవహరించిన విధానం కావచ్చు, లేకపోతే ఆ దేశాన్ని కూడా రక్షించుకునే పరిస్థితిలో ఆయన లేరు. మొన్న ఏదైతే ఎయిర్ స్ట్రైక్ అంశం ఏదైతే జరిగిందో, స్వయంగా ప్రధానమంత్రి నివాస సమీపంలోనే బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది పాకిస్తాన్. ఆ రోజు ఆయన దాక్కోవడం జరిగింది. కాబట్టి ఆ దేశానికి ఇది ఒక అవమానకరం. అదేవిధంగా ప్రధానమంత్రి ధైర్యంగా నిలబడాల్సిన ప్రధానమంత్రి ఆ రోజు ఆయన యొక్క అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా, అదేవిధంగా పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా అక్కడ ఎంపీలు ఏడుస్తూ చెప్పడం జరిగింది మా దేశ పరిస్థితి ఈ రకంగా ఉందని. అంటే అక్కడ ఆల్రెడీ రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా షరీఫ్ గారు రాజీనామా చేసే పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఇప్పుడే కాకపోతే సరే ఖచ్చితంగా ఆ ఒత్తిడి అయితే మాత్రం గత 15 రోజుల నుంచి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అదేవిధంగా నిన్న మనం గమనించేట్లయితే మాత్రం IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ ఏదైతే ఉందో అది 8,300 కోట్ల రూపాయలు పాకిస్తాన్ కి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు MAM అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా దాని మీద చెప్పారు. యుద్ధం జరిగిపోయిన తర్వాత ఆ దేశాలకు ఏదైనా నష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి IMF కావచ్చు ఇవ్వచ్చు. కానీ యుద్ధం జరగక ముందే
ఇలాంటి సమయంలో ఇవ్వడం వల్ల పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ యొక్క ఆయుధాలు కొనుగోలు చేసుకునే అంశం మీదే ఉంటుంది. 8,300 కోట్లు కూడా ఆయుధాలు కొనడానికి ఉపయోగిస్తే తప్ప ఖచ్చితంగా ఆ దేశంలో నీటి కొరత లేకపోతే ఆహార కొరత ద్రవ్యలోప కొరత ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉపయోగించదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా ఆల్రెడీ భారతదేశం ఖచ్చితంగా ఇంకా శాంక్షన్ అయిపోయింది, కానీ అమౌంట్ అనేది వాళ్ళ చేతికి వెళ్ళలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా భారతదేశం ఏదైతే విదేశాంగ కావచ్చు లేకపోతే లక్ష్మణ్ సాపై వీళ్ళందరూ కూడా బలంగా పోరాడుతున్నారు. ఇలాంటి ఏదైతే ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కి డబ్బు ఫండ్ ఇవ్వడం అనేది చాలా తప్పు. అదేవిధంగా పాకిస్తాన్ ని ప్రపంచంలో ఎవరు నమ్మరు, కానీ అయినా 8,300 కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతుంది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఇంకో దేశం ఎవరో మద్దతు ఇచ్చే ఈ రకంగా ఫండ్ రిలీజ్ చేశారు అనేది ఒక రకమైన అంచనా వేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ వ్యవహార శైలి ఏదైతే ఉందో ఈ రోజు, అదేవిధంగా మొన్న జరిగిన ఐక్యరాజ్య సమితి మండల సమావేశంలో కూడా ఐక్యరాజ్య సమితి కూడా కీలకంగా వ్యవహరించింది. ఏదైతే భారత్ పాకిస్తాన్ అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ భారత్ పాకిస్తాన్ అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది రెండు దేశాలు సరిదిద్దుకోవాలి తప్ప అది మేము ఒత్తిడి తీసుకొచ్చి చేసేది కాదు. రెండు దేశాల మధ్య ఉన్న ఏదైతే అంశం ఏదైతే ఉందో అది ప్రపంచానికి మంచిది కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మంది అంటున్నది ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం ఐక్యరాజ్య సమితి చాలా సార్లు జోక్యం చేసుకోవడం జరిగింది. 1965లో కూడా భారతదేశంలో భారత్ పాకిస్తాన్ యొక్క యుద్ధం జరిగినప్పుడు 1965లో కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. అప్పుడు ఒక ఒప్పందం చేయడం జరిగింది. ఆగస్టులో అనే ఒక ఒప్పందం చేశారు. ఈ ఒప్పందం ఏంటంటే ఇరు దేశాల మధ్య ఉన్న ఏదైతే అంశాలు ఉంటాయో వాళ్ళు గోప్యంగా అంటే బయటికి ప్రపంచానికి రాకుండా వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుని ఆ సమస్యలు పరిష్కరించుకునేలాగా ఆగస్టు అనే ఒక ఒప్పందాన్ని 1965లో ఐక్యరాజ్య సమితి రెండు దేశాల మధ్య ఇచ్చింది. ఆ తర్వాత ఏదైతే పాకిస్తాన్ వ్యవహార శైలి ఈ రోజు ఒప్పందం చేసుకున్నా మళ్ళీ రేపు మామూలే. కాబట్టి పాకిస్తాన్ వ్యవహార శైలి అది ఆ రకంగా ఉంటుంది. కాబట్టి తర్వాత 1999లో కూడా మనకి ఏదైతే కార్గిల్ యుద్ధం వచ్చింది, కార్గిల్ యుద్ధంలో కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోలేదు. కార్గిల్ యుద్ధంలో కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోలేదు, కేవలం సూచించడం మాత్రం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితికి కూడా తెలుసు పాకిస్తాన్ వ్యవహార శైలి ఏదైనా ఇప్పుడు పెద్ద మనుషులు ఒప్పందం చేసినా పెద్ద మనుషులు ఏమైనా సూచించినా సరే వాటికి అనుగుణంగా పాకిస్తాన్ వ్యవహరించదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పెద్ద మనుషులు ప్రపంచానికి ఈ రోజు పాకిస్తాన్ వ్యవహార శైలి అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఐక్యరాజ్య సమితి కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు పాకిస్తాన్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తారు. అదేండి పాకిస్తాన్కి ఇంత ఫండ్ ఇప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ వెనకాతల ఇంకెవరైనా దేశం ఖచ్చితంగా సపోర్ట్ చేసి హామీ ఇచ్చే తీసిందని అనుకుంటున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ని ఈ రోజు నమ్మడానికి లేదు. పాకిస్తాన్ని మనమే కాదు ప్రపంచ దేశాలు నమ్మట్లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వ్యవసాయాలు ఏదైతే ఉందో ప్రపంచ సంబంధించిన అనేక ప్లాట్ఫామ్లో పాకిస్తాన్ కోసం చెప్పడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ పూర్తిగా ఈ ఫండ్ ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా ఇది యుద్ధాల కోసం యుద్ధ సామాగ్రి కోసమే ఉపయోగిస్తే తప్ప ఖచ్చితంగా ఆ దేశం కోసమో ఆర్థిక పరిస్థితుల కోసమో వస్తుందని చెప్పి మేము అనుకోవట్లేదు. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా అలా అనుకోవట్లేదు. భారతదేశం కూడా ఈ యొక్క ఏదైతే ఫండ్ రిలీజ్ చేశారో ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఆయుధాలతోటి ఇండియా మీద అటాక్ చేసే ఛాన్స్ ఉందా? అదే నేను అంటుంది. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి మనకి ఏదైతే సింధు ఏదైతే అంశం ఉందో ఆ ప్రపంచంలోనే ఏదైతే యుద్ధ అంశాల మీద ఏదైతే సైనిక బలం ఉంటుందో ఆ సైనిక బలం ఉన్న దేశాల్లో పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది, భారత్ 5వ స్థానంలో ఉంది. అంటే భారత్ యొక్క సైన్యం అనేది 5వ స్థానంలో ఉంది, పాకిస్తాన్ ర్యాంక్ 12వ స్థానంలో ఉంది. కాకపోతే పాకిస్తాన్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే ఇతర దేశాలు అంటే చైనా కావచ్చు ఇంకా ఇతర దేశాల సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇతర దేశాలు కూడా డైరెక్ట్గా మద్దతు ఇవ్వట్లేదు, ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఆ రకమైన వ్యవహార శైలి ఉంది. ఖచ్చితంగా నిజంగా పాకిస్తాన్కి నిజంగా ధైర్యం అంటే సైన్యంతో యుద్ధం చేయాలి, కానీ మన దేశంలో నిరాయుధాయులు అంటే ఆయుధాలు లేని వ్యక్తుల మీద పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది, అమాయకుల మీద. ఇది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి. మొన్న కూడా ఇజ్రాయేల్ రాయబారి అయినటువంటి ఆ వ్యక్తి కూడా ఇజ్రాయేల్ రాయబారి ఆ వ్యక్తి కూడా చెప్పారు భారత్ మీద దాడి జరిగినప్పుడు భారత్ ఖచ్చితంగా అవతల ఏదైతే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఖచ్చితంగా పాక్ మీద దాడి చేసే రైట్స్ భారత్కు ఉంటాయి అనే విషయం ఇజ్రాయేల్ రాయబారి చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు అన్నింటిలో కూడా పాకిస్తాన్ వ్యవహార శైలి తెలుసు. కాబట్టి అదేవిధంగా భారతదేశం ఏదైతే గైడెన్స్ ఇస్తుందో అదేవిధంగా ఆర్మీకి కూడా అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన తెలుగు జవాన్లు కూడా 2-3 చనిపోవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా సానుభూతి ప్రకటిస్తున్నాం. ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది, అన్ని రకాలుగా సపోర్ట్గా నిలవాల్సి ఉంటుంది. ప్రజలు కూడా ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం గైడెన్స్కి పాటించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.